హాయ్ నమస్తే. నా పేరు మురళి. ఈరోజు 'బిగ్ బాస్' హౌస్‌లో డబుల్ ఎలిమినేషన్ జరగబోతుందండి. దివ్య, నిఖిత ఎలిమినేట్ కాబోతుంది. ఆమెతో పాటు సుమన్ శెట్టి గానీ, లేకపోతే సంజన గానీ బయటికెళ్ళే అవకాశం ఉంది. దివ్య ఎలిమినేటెడ్ ఆల్మోస్ట్ 100% కన్ఫర్మ్ అయింది. వీళ్ళిద్దరిలో ఎవరైతే సుమన్ శెట్టి అండ్ సంజన గారు ఉన్నారో, వీళ్ళిద్దరిలో ఇంకా షూటింగ్ జరగలేదు. ఒకళ్ళైతే సుమన్ శెట్టి మాక్సిమం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే సంజన గారు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో, దివ్య ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఫైర్ బ్రాండ్‌గా ఆమె అగ్ని పరీక్ష ద్వారా వచ్చింది. ఫస్ట్ లాట్‌లో అయితే ఆమె తీసుకోలేదు. సెకండ్ లాట్‌లో తీసుకున్నప్పుడు మిగిలిన కంటెస్టెంట్స్ కంటే బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అగ్ని పరీక్షలో కూడా అదే విధంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె చాలా బోల్డ్‌గా ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సింపుల్‌గా ఎంబీబీఎస్ 4థ్ ఇయర్ చదువుకునే అమ్మాయి మంచి ఫైర్ ఉంది. అండ్ చాలా ఎనర్జిటిక్‌గా గేమ్స్ ఆడేది. కాకపోతే ఈమెలో ఉండే ఒకే ఒక మైనస్ ఏంటంటే, ఈమె బర్నీ గారితోటి పెట్టుకోవడం. వాళ్ళిద్దరి బాండ్ అయితే తనూజ, భరణి బాండ్ ఏదైతే సక్సెస్ అయిందో, అంతే అటర్ ఫ్లాప్ అయింది వీళ్ళిద్దరి బాండ్. దానివల్లే మెయిన్ అనవసరంగా ఆయనతోటి గొడవలు పడడం, ఆహ్, మా అది చూడడానికి గానీ, లేకపోతే ప్రేక్షకులు గానీ ఏమాత్రం వాళ్ళకిష్టం లేకుండా అయిపోయింది. అందుకే ఆమె ఆహ్, ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 100% వచ్చేసినాయి. ఆల్మోస్ట్ ఆమె ఎలిమినేట్ అయిపోయిందని అనుకోండి. నెక్స్ట్ వచ్చి సుమన్ శెట్టి. సుమన్ శెట్టి ఇనీషియల్‌లో ఓకే. కొంచెం అనిపించాడు గానీ, నాకు తెలిసి త్రూ ఔట్ సీజన్‌లో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇంతవరకు వచ్చాడేమో అనిపిస్తుంది కానీ, పెద్దగా ఆయన గేమ్స్ ఏమి ఎలివేట్ అవ్వలేదు. ఇక గజ దొంగ సంజన గురించి చెప్పాలంటే, ఆమె గుడ్లు దొంగతనం చేయడం, ఏదో విధంగా లైమ్‌లైట్‌లో గొడవల ద్వారానో అదేదో సామెత అంటారు కదా! మీరు మంచిగా పాపులర్ అవ్వకపోయినా, చెడ్డగా అయితే మాత్రం త్వరగా పాపులర్ అయిపోతారు. ఆ విధంగా పాపులర్ అయిన క్యాండిడేట్ ఎవరైనా ఉంటే సంజన. ఈమె ఈ మధ్యన రితుతో జరిగిన గొడవల్లో బాగా బ్యాడ్ అయిపోయింది. ఈరోజు నాగార్జున గారు కూడా ఆమెకు ఫుల్ డోస్ ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, ఆమె ఆమెను ఎలిమినేట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇంట్లో గొడవలుండాలి. ఉంటేనే గదా కొంచెం దీనికి టీఆర్‌పీ వస్తది. హౌస్‌కి కొంచెం ఎలివేషన్ వస్తది. అలాగని మరీ టూ మచ్ చేస్తే ఎలాగో పంపించేస్తారనుకో అది తెలిసిందే. ఈ వీక్‌లో సుమన్ శెట్టి గాని, సంజన గాని ఎళ్ళిపోతారు. ఒకవేళ వెళ్ళకపోయినా ఇంకా 2 వీక్‌లు ఉన్నాయి గదా! అందులో వచ్చే 2 వీక్స్‌లో ఫస్ట్ సంజన గారు పోతారు. నెక్స్ట్ భరణి గారు పోతారు. టాప్ 5 మాత్రం కళ్యాణ్, డిమాండ్ పవన్, రితు, తనూజ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళే ఉంటారు. ఇది 100% ఎక్కడైనా నోట్ చేసుకోండి. ఇది పక్కాగా వీళ్ళ ఐదుగురు తప్ప ఇంక టాప్ 5లో ఎవరు ఉండరు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.